మీకన్నా ముందు ఆ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చారు, తీవ్రమైన విమర్శలు చేశారు. చాలామంది మంత్రులు వచ్చారు, మీకు కూడా తెలుసు. ఎంపీలు ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. సో వీళ్ళందరూ చెప్తున్నది ఒకటే, మీరు చెప్పిన పాయింటే. ఆ పార్టీలో అంతర్గతంగా ఉన్న లోపాల వల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడే కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్లే మేమంతా నష్టపోయామని ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శ చేశారు. ఇంకా మీతో పాటు ఇంకా ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా పార్టీ నుంచి? అది నాకు తెలియదు సార్ అశోక్ గారు, నిజంగా తెలీదు. ఇది నా స్వంత నిర్ణయం. కొందరు నా చుట్టుపక్కల మిత్రులు బంధువులు కూడా నీకు మళ్ళా గొప్ప అవకాశం వస్తుంది, పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తే నేను తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తిగా బాధ్యత నాదే. జరిగే కాలం వెనక్కి రాదు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చేస్తున్న మంచి పనుల గురించి 4 మంచి మాటలు మాట్లాడాలంటే ఈ పార్టీలో ఉంటే అది సాధ్యం కాదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పాలసీల గురించి నేను ప్రచారంగా ముందుకెళ్తా. తర్వాత పార్టీ ఇచ్చే పదవులు అవి ఏమైనా కావచ్చు. ఒక కార్యకర్తలా పోయి జాయిన్ అవుతా అంటే చాలామంది భయపెట్టారు సార్. నువ్వు మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుతావా, కాంగ్రెస్లో ఉన్నావు, హై స్కూల్ దాకా వచ్చావు, ఆడ నుంచి ఇక్కడికి వచ్చావు, కాలేజీకి వచ్చావు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుతావు అంటే పర్వాలేదని చెప్పాను సార్. దేవుడు దయ తెలిస్తే పదవులు అవే వస్తాయి. పదవులు ఒక్కటే ప్రాతిపదిక కాదనుకుంటా. సామర్థ్యం ఉన్నవాడికి పని మాత్రం ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నా. కానీ ఒక స్పోక్స్ పర్సన్గా నాకు ఇచ్చే స్క్రిప్ట్ని బట్టి రోజు నాకు ఇష్టం లేకపోయినా అందరినీ తిట్టాలంటే అయ్యే పని కాదు. అట్లని నాకు ఎటువంటి భయము లేదు, ఎందుకంటే నా మీద ఏ కేసు లేదు. మరి నేను ఎందుకు మారాననేది మీరే చెప్పండి. ఇప్పుడు పార్టీ మారటం వల్ల గారి నాయకత్వం ఈ దేశానికి పనికొచ్చే పనులు చేయాలని మీరు పార్టీ మారటం వల్ల మీరు ఏ పార్టీనైతే వదిలి వచ్చారో ఆ పార్టీకి తీవ్రమైన నష్టం, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అలాగే మీరు ఏ పార్టీలో అయితే చేరారో ఆ బీజేపీకి ఈరోజు ఒక కొత్త గొంతుక చేరింది, ఒక బలమైన గొంతుకు చేరింది. అది బీజేపీకి, అంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ పార్టీకి ఎంతో బలం. దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. రవిచంద్ర రెడ్డి గారు వచ్చి ఈ పార్టీలో చేరారు అంటే ఖచ్చితంగా ఆ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, మిమ్మల్ని గౌరవిస్తుంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే, మీరు వదిలి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ఈరోజు చాలామంది బయటకు వస్తున్న వాళ్ళందరినీ అనే మాట ఏంటంటే, అవకాశవాదంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే వీళ్ళందరూ బయటకు వెళ్ళేవాళ్ళ అని. మరి రవిచంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే ఇప్పుడు బయటకు వచ్చేవారా? సార్ మంచి మాట అడిగారు సార్. పాస్ అయిన స్టూడెంట్ది ఒక లెక్క, ఫెయిల్ అయిన స్టూడెంట్ది ఒక లెక్క. పాస్ అయిన స్టూడెంట్ పైకి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు, అదే ఉద్యోగం అయితే ప్రమోషన్లోకి వెళ్తాడు. అదే ఫెయిల్ అయిన స్టూడెంట్ చేయాల్సింది ఏంటి సార్? మనం ఎక్కడ తప్పు చేసాం, ఏ క్వశ్చన్ తప్పు రాసాం, ఏ ఫార్ములా ఎక్కడ వేయాల్సింది ఎక్కడ వేసాం, ఇది నిష్కర్షగా ఆత్మ పరిశీలన జరగాలి. హిపోక్రసీకి తావు ఉండకూడదు. ఇప్పుడు కూడా నేను గతంలో కొన్ని నెలల నుంచి చూస్తూ వస్తున్నా, ప్రతి ఒక్క రోజు కూడా జరుగుతున్న చర్చ అంతా స్కీములు ఇవ్వని ఈ ప్రభుత్వం జనాల వ్యతిరేకతకు గురవుతుంది, రాబోయే రోజుల్లో మనల్ని ప్రజలు గుర్తు చేసుకుంటారు, ఖచ్చితంగా మన ప్రభుత్వం కావాలని కోరుకుంటారని అనుకుంటున్నారే కానీ అది ఒక్కటే సరిపోదు. ఒక యాంటీ ఇంకంబెన్సీ నెగిటివ్ ప్రాపగాండా మాత్రమే సరిపోదు. మనలో పాజిటివ్ అంశాలు పెరగాలి, మనలో ఉన్న ముఖ్యమైన లోపాలు సరిదిద్దుకోవాలి, ముఖ్యంగా ఇంటి దొంగల భర్తం పట్టాలి. సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక ట్యాంక్కి నీళ్లు నింపుతారు సార్, మీరు కింద వాల్ ఓపెన్ చేస్తారు, ఆ ట్యాంక్ ఎప్పటికైనా నిండుతుందా సార్? ఇంత మాత్రం అర్థం చేసుకోకుండా ఆ కింద వాల్ తిప్పి ఆ నీళ్లు వదిలేయడానికి కారణమైన వాళ్ళని ఏం చేయాలో ఆలోచించుకోవాలి కదా సార్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 90% క్యాడర్లో ఉన్న పూర్తి అభిప్రాయం, ఈ 90%ని ఓ 10 మంది కంట్రోల్ చేస్తున్నారు. ఓన్లీ 10 మెంబర్స్, ఆ టాప్ 10 మెంబర్స్ అపరిమితమైన ధనవంతులు, అనేక ఆరోపణల్లో ఉన్నారు. ఈ టాప్ 10 మెంబర్సే ఎందుకు? మరి టాప్ 10 మెంబర్సే ప్రతిపక్షంలోనూ వాళ్ళే, అధికార పక్షంలోనూ వాళ్ళే, తిరిగి అధికారంలోకి వస్తేనూ వాళ్ళే, మిగతా వాళ్ళు ఎప్పుడు సార్ బాగుపడతారు? అంటే పనోళ్ళుగానే ఉండాలి. మరి మిగతా నేను చెప్పదలుచుకోలేదు, మీకు అర్థమైపోయింది. అర్థమైంది. అంటే మీరు ఆ 10 మంది అని చెప్తున్నారు, మీరు చెప్తున్న ఆ బూజు, మీరు చెప్పిన ఆ కోవర్ట్లు, ఆ 10 మంది ఇంటి దొంగలు, ఆ 10 మంది ఇంటి దొంగలు సార్. ఒక 10 నిమిషాలు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సార్, 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ 10 పేర్లు మీ కళ్ళ ముందు కనబడతాయి. వీళ్ళే పెత్తందారులు. ఓకే, పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పారు. పెత్తందారులు 10 మంది మీద చుట్టూ ఉన్నారు.
ఓకే, అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవటానికి ప్రధాన కారణం కొన్ని అంశాలు చెప్తుంటారు. ఒకటి, ఉచితంగా అకౌంట్లో డబ్బులు వేసాను, బట్టలు నొక్కాను అని చెప్పుకుంటూ కనీస డెవలప్మెంట్ని మర్చిపోయారు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, నారా భువనేశ్వర్ గారిని అత్యంత దారుణంగా నీచంగా అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేల చేత తిట్టించారు, అదొక కారణం. మూడోది, చంద్రబాబు నాయుడు అరెస్టు. ఆ అరెస్టు వల్లే సింపతి పెరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ఇంకొకటి. ఇక రాజధాని అంశం, ఉన్న రాజధానిని పూర్తి చేయాల్సింది పోయి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావటం, ఇసుక పాలసీలు, లిక్కర్ పాలసీలు, వీటన్నిటి వల్ల వ్యతిరేకత వచ్చింది అని ప్రధానంగా మీరు చెప్తున్నట్టు 10 మంది ఇంటి దొంగలు అన్నట్టు ఓడిపోవటానికి 10 కారణాలు చెప్తూ ఉంటారు. సో ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీలాంటి పెద్దలు పార్టీ అధినేతకి ఇది మనం చేస్తున్నది తప్పు అని ఏనాడన్నా చెప్పే ప్రయత్నం చేశారా? ఎవరు పోనిస్తారు సార్ పార్టీ అధినేత దగ్గరికి? నాకైతే ఎలక్షన్ తర్వాత అనేక సార్లు కలిసే అవకాశం దొరికింది. ఎలక్షన్కి ముందు నేను ఎన్నిసార్లు కలిసి ఉంటాను? ఒక 4-5 సార్లు కలిసి ఉంటాను. అప్పుడు ఎవరి మీదైనా ఏమన్నా చెప్పాలంటే వాళ్ళు పక్కనే ఉంటారు. ఎలా చెప్తారు సార్? అంటే ఇది ఎప్పుడైనా వచ్చిందా? పార్టీ నేతల మధ్య ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా? మీరు కదలకుండా అక్కడనే కుర్చీ వేసుకొని కూర్చుంటే, మీరు కదలకుండా ఆయన పక్కన కాంక్రీట్ బెంచ్ లాగా ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటే మీ మీద ఏదైనా చెప్పాలంటే ఎలా సార్ చెప్తారు? పోనీ మీ పార్టీ నేతల మధ్య డిస్కషన్ వచ్చేదా? అరే రే, ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి ఎన్టీఆర్ కుమార్తెను పట్టుకుని అంత నీచంగా అసెంబ్లీలో మన వాళ్ళు మాట్లాడుతున్నారే, దీనివల్ల పార్టీలోకి నష్టం జరుగుతుందేమో అన్న డిస్కషన్ ఎప్పుడైనా వచ్చేదా రవిచంద్రారెడ్డి గారు? సార్, పోటీలు పడి ఎవరైతే ఎక్కువగా దూషించారో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని పరుషమైన పదాలు వాడా. దానికి నేను సిగ్గుపడుతున్నా. ఎందుకంటే కొంత పార్టీ స్క్రిప్ట్ ఉంది. మీకు తెలుసో తెలియదో, పార్టీలో ప్రతి ఒక్కరికి కొంత స్క్రిప్ట్ ఉంటుంది. ఆలవగ్గా మాట్లాడే వాటిలో పార్టీని మెప్పించడం కోసం కొన్ని పదాలు మానించి కూడా దొరికినాయి. నేను ఇప్పటి నుంచి అందరికీ పనికొచ్చే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక అజాత్ శత్రువుగా, రాష్ట్రానికి కేంద్రానికి పనికొచ్చే అంశాలు మాత్రం మాట్లాడాలని ఈ నేషనల్ పార్టీలోకి రావడం జరిగింది. అధినాయకులను మెప్పించడం కోసం బూతులు మాట్లాడి అవే గొప్ప అనుకోవడం నాకు నచ్చలేదు. ఈరోజు కూడా నేను నేషనల్ స్పోక్స్ పర్సన్గా, కొంతమంది అనొచ్చు ఆయన్ని మేము నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉంచలేదు, నలుగురిలో నారాయణ ఒక స్పోక్స్ పర్సన్గా ఉంచామని. నాకు తప్ప ఆ పార్టీలో ఎవరికి ఐడి కార్డు లేదని చెప్పా. నా దగ్గర కార్డు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో. మీ స్టూడియోలో చూపిస్తా, లేదంటే మెయిల్ చేస్తా. నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని. నేషనల్ జనరల్ సెక్రటరీగా విజయసాయి రెడ్డి గారు, నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నేషనల్ లెవెల్లో మేమిద్దరం మాత్రమే సభ్యులం వైఎస్ఆర్సీపీ మొత్తానికి. ఇది కాదనలేని సత్యం. కానీ నా ప్లేస్ 10లో. నేను ఈరోజు కూడా అక్కడ కూర్చుంటే కొన్ని స్క్రిప్ట్లు ఏవైతే ఇస్తున్నారో ప్రతిపక్షాన్ని నిందించడానికి తప్ప పనికొచ్చే అంశాలు ఎక్కడున్నాయి? ప్రతిపక్షాన్ని అంత హార్ష్గా నిందిస్తూ పోతే ఎవరు మెస్తారు సార్? ఇప్పుడు ఇంకా 4.5 సంవత్సరం ఉంది సార్ అశోక్ గారు. ఆఖరి సంవత్సరం కొట్టండి, ఈ లోపల సరిదిద్దుకోవాల్సినవి సరిదిద్దుకోండి. కేవలం నెగటివిటీని ప్రాతిపదికగా పార్టీని బతికించుకోవాలనుకుంటే ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి. అంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అది భువనేశ్వర్ గారిని కావచ్చు, లోకేష్ని కావచ్చు, ఇలా పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతల్ని, 2 పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతల్ని తిట్టమని వాళ్లే స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళ? అది కూడా ఇంతలా కించపరుస్తూ, వ్యక్తిగతంగా దాడి చేస్తూ. అంటే నేను మిమ్మల్ని అడగట్లా, మీరు ఒకటి రెండు సార్లు మాట తూలితే తూలు ఉండొచ్చు. కానీ సార్ అశోక్ గారు ప్రెస్ మీట్లలో స్క్రిప్ట్ లేకుండా మాట్లాడరు. కొంతమంది నాయకులు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడారో వాళ్ళకు కూడా స్క్రిప్ట్లు ఖచ్చితంగా ఇచ్చారు. అవి బాగా ప్రిపేర్ అయ్యొచ్చే మాట్లాడారు. కాదని చెప్పమనండి, వాళ్ళతో లైవ్కి దిగుతా. అది ఎవరైనా కావచ్చు వాళ్ళు. నేను అడుగుతున్నా, ప్రతి మనిషిలో కొంత సంస్కారం అనే ఒక యాంగిల్ ఉంటుంది. మరి అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనమే అదుపు చేయాలి. మనం అదుపు చేస్తే ఆ విధంగా మాట్లాడరు, ఇది మా నాయకుడికి నచ్చదని చెప్పి భయపడతారు. కానీ అసెంబ్లీలో అలా మాటలు, దూషణలు, దారుణమైన సంభాషణలు జరుగుతున్నప్పుడు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపనందుకు నాకు కూడా బాధ అనిపించింది. దాన్ని చూసి రెచ్చిపోయి ఒకరికన్నా ఒకరు పోటీ పడి మనకు మంత్రి పదవి రావాలంటే ఇంకా తిట్టాలని తిట్టారు. ఎంతవరకు కరెక్ట్? అంటే అది మీకు చేత కాలేదు కదా రవిచంద్రారెడ్డి గారు? అధినాయకుడిని ప్రసన్నం చేయటం కోసం ఎదుటి పార్టీల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా దాడులు చేస్తుంటే మీరు కూడా మంత్రి అయ్యేవాళ్ళేమో కదా? మీరు కూడా మంత్రి అయ్యేవాళ్ళు. సార్, నేను మంత్రి అవ్వాల్సిన అవసరం గురించి నేను ఆలోచించలేదు, నేను కోరుకోలేదు కూడా. నాకు ఎమ్మెల్సీ ఇస్తారన్నారు, ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇవ్వకుండా కులం కోణంలో రెడ్డినైనందుకు నన్ను పక్కన పెట్టారు. దట్స్ ఆల్.
అలా కాదేమో, ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై వాళ్ళు సాటిస్ఫై అయ్యేంతగా మీరు తిట్టలేదు అని. ఇద్దరు ఎస్సీలు కాదు సార్, ఇద్దరు ఎస్సీలని ఎమ్మెల్సీలుగా, ఒక ఎస్సీని 50 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి ఎవరైనా ఇస్తారా? ఎవరు సార్? జయమంగళం వెంకటరమణ ఎప్పుడు వచ్చాడు సార్ పార్టీలోకి? ఓడిపోయినాక రిజైన్ చేశాడు. హనుమంతరావు గారు వచ్చారు, ఆయన పార్టీలోకి కాదు సార్. గంజి చిరంజీవి గారిని ఆదరించారు, గంజి చిరంజీవి గారు వెళ్ళిపోయారు. నేను అట్లా లేను కదా సార్, 6 సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూనే ఉన్నాను. ఆ రోజు వాసిరెడ్డి పద్మ గారు, నేను విధానపరమైన నిర్ణయాల గురించి వైఎస్ఆర్సీపీకి బలమైన గొంతుకులుగా నిలబడ్డాం. మా ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వలేదే. ఇప్పుడు కరీమున్నీసా గారికి ఇచ్చారు, కరీమున్నీసా గారు ఆశ్చర్యపడ్డారు. కరీమున్నీసా గారు చనిపోతే రహుల్లా గారికి ఇచ్చారు. అర్హతే ప్రామాణికత అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో అట్లా పక్కన పెట్టండి 11 మందిని. మండల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులు మాకన్నా బలంగా వాయిస్ వినిపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, మాట్లాడటం ఒక్కటే ప్రాతిపదిక కాకపోవచ్చు, పోనీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పరంగా కానీ విధానపరంగా కులం మతం ప్రాంతం చూడమని చెప్పి కులాల పరంగా పదవులు కట్టబెట్టి అర్హుల్ని పక్కన పెట్టి రెడ్ అయినందుకు పక్కన నిలబెడితే ఎలా సార్? అంటే రవిచంద్రారెడ్డి గారు ఆ రోజు కోరి ఈ కులంలో పుట్టలే, నేను కోరి ఈ మతంలో పుట్టలే సార్. అశోక్ గారు, నేను కోరి ఈ కులంలో పుట్టలే, నేను కోరి ఈ మతంలో పుట్టలే, మరి నా తప్పేలా అవుతుంది సార్? అంటే ఇందాక నేను మిమ్మల్ని ఎందుకు అన్నానంటే, ఆ మాట మీకు చేత కాలేదు అనే మాట ఎందుకు అన్నానంటే, ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు, మీరు అన్నట్టుగానే అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు అవతల పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడమో, వాళ్ళ ఇంటి మీదకి దాడులు చేయటమో చేస్తే మనకు పదవులు వస్తాయన్న ఈ పాయింట్ని ఆయన క్యాచ్ చేశాడు. అందుకనే ఒక 100 కార్లు వేసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దండెత్తాడు. ఆ కారణంతో వెంటనే మంత్రి పదవి ఇచ్చారు కదా ఆయనకి. మీరు అలా కార్లు వేసుకుని ఎవరిళ్ళ మీదకి వెళ్ళలేకపోయారు, ఎవరిని భువనేశ్వర్ గారిని తిట్టలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టలేకపోయారు. తిట్టుంటే మీకు పదవి వచ్చి ఉండేదేమో, మీరే చెప్పిన ఎమ్మెల్సీతో సహా. నాకు పదవి అవసరం లేదు. ఈరోజు అలాంటి ప్రవర్తన వల్ల ఎవరు చేసినా, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ జోగి రమేష్ గారు, ఎవరు చేసినా, అలాంటి పదవులు పొందిన వాళ్ళు ఎవరు చేసి ఉన్నా, ఎవరు అలా మాట్లాడి ఉన్నా, వాళ్ళకు వచ్చిన పదవుల కన్నా ఈరోజు కేసులు లేకుండా నాకు మిగిలిన గౌరవం గొప్ప అనుకుంటా. ఇప్పుడు మీరు ఆ రోజు అధికారంలో ఉంది కదా అని మీరు అన్నట్టుగానే స్క్రిప్ట్ పార్టీ ఆఫీస్ నుంచే స్క్రిప్ట్ ఇచ్చారని చెప్తున్నారు సార్. నేను ఎన్నిసార్లైనా మీడియా ముందుకు వస్తా, నా మాటల్లో న్యాయం ఉంటుంది, నా మాటల్లో నిజాయితీ ఉంటుంది. నేను చెప్పిన అబద్ధాలు అయితే నేనే సిగ్గుపడతా, నేను తప్పు చేస్తే నేనే సారీ చెప్తా, అది నా నిబద్ధత కాదు సార్. అశోక్ గారు, అందరికీ అదే గుణం ఉండాలన్న అవసరం ఏముంది? అడ్డంగా సమర్థించుకుంటే ఓవర్ నైట్ నాయకుడు అయిపోవచ్చు, లేకపోతే పదవులు రావచ్చు. మనకు రాసిన రోజుకే వస్తాయి సార్. అశోక్ గారు, అంటే బేసిక్గా నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఇట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు లీగల్ అనుకుంటున్నారా, ఇల్లీగల్ అనుకుంటున్నారు? ఎందుకంటే పార్టీ ఓడిపోవటానికి అతిపెద్ద కారణం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కారణం చేతే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన సింపతి వచ్చింది, సింపతి ఓట్లు చాలా పడ్డాయన్న రీజన్ కూడా చెప్తూ ఉంటారు. మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన ఒక సీనియర్ లీడర్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ లీగలా ఇల్లీగలా? సార్, ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా విచారించిన మీదట ఆ కోర్టు కేసు ఏదైతే ఉందో కోర్టు పరిధిలో ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు ఆ రోజున గవర్నమెంట్ తరఫున సమర్థించి వాదించడం జరిగింది. అటార్నీ జనరల్ గారు కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ మొత్తం ఏదైతే మాట్లాడారో, ఆ తర్వాత డిఫెన్స్ కోసం సిద్ధార్థ లూత్రా గారు మాట్లాడారు. అది కోర్టు పరిధిలోని అంశం. నేను దాని గురించి ఎక్కువ లోతుకు పోదలుచుకోలేదు. కానీ రాజకీయంగా ప్రత్యర్థుల్ని సతాయించడం వలనో, అరెస్టులు చేయడం వలనో, లేకపోతే తిట్టడం వలనో మనకు అధికారాలు వస్తాయి, ఎల్లకాలం ఉంటామంటే అది కష్టమని మొన్నటి రిజల్ట్ నిరూపించింది. మనం వీలైనంత మందిని దగ్గరకు తీసుకోవాలి, వీలైనంత యాక్సెసిబిలిటీ ప్రజలకు ఇవ్వాలి, మనల్ని కలవడానికి వచ్చే వాళ్ళని స్వేచ్ఛగా కలవనివ్వాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. అంటే నా ఉద్దేశంలో జనాల్లో నియోజకవర్గాల్లో ఉండడం మాత్రమే కాదు, హెడ్ క్వార్టర్స్లో ఉన్న మరి ఎక్కడికి పోయినా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్ళే లక్షణం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నప్పటికీ అనేక అంశాలు ఆయన చుట్టూ కంచెలుగా ఎవరైతే వేశారో దానివల్ల నష్టపోవడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, పర్టికులర్గా మంగళగిరిలో ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మీద ఆ విధంగా 100 మంది వెళ్ళి దండెత్తి ఇష్టం వచ్చినట్టు జనం మొత్తాన్ని కూడా చితకబాది పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయటాన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని ఆ రోజు తప్పు, దీనివల్ల మనకు నష్టం జరుగుతుందని అనుకున్నారా మీరు? సార్, అది కూడా న్యాయ పరిధిలోనే ఉంది. కాదు సార్, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. ఆ రోజు ఆ సందర్భం ఎందుకు వచ్చిందో మీకు తెలుసు, కానీ ఆ సందర్భాన్ని నేను ఈ సందర్భంగా కోట్ చేయదలుచుకోవాలి. సో ఓవరాల్గా
టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కారణాలతో ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో వాటన్నిటికీ కూడా ప్రతీకారం తీర్చుకుంటారు వీళ్ళు. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎవరినైతే తిట్టారో, చంద్రబాబును ఎవరినైతే తిట్టారో, నారా లోకేష్ని ఎవరినైతే తిట్టారో, టీడీపీ వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేయించారో, ఎవరి మీద అయితే దాడులు చేయించారో వీళ్ళందరినీ కూడా రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది మా పాలసీ కాదు, మేము అలాంటి విధానాలకి దూరంగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎవరి జోలికి వెళ్ళట్లా. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎవరినైనా రాజకీయ కక్షతో వేధించడం తప్పు. ఆ విధంగా వేధిస్తే సమాజం మెచ్చదు, ప్రజలు అన్నీ గమనిస్తారు. మీడియా మాధ్యమం చాలా బలమైంది, దాంతోపాటు సోషల్ మీడియా ఉండనే ఉంది. సోషల్ మీడియా అంటే అది గుర్తొచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఏకంగా జడ్జీల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరిని వదిలిపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు కదా, అది కూడా పార్టీకి నష్టం జరిగిందండి. ఆ రోజే ఇది తప్పు, ఇలా చేయొద్దని ఏం కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయలేదా ఆ పార్టీ పెద్దలు? సార్ ఖచ్చితంగా చేశారు. అసలు జడ్జీలను తిట్టమని పార్టీ ఏం నిర్దేశించలేదు. డైజెస్ట్ కానీ తీర్పులు చూసినప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ఎవరైతే మాట్లాడారో అది తప్పు, ఎవరు చేసినా తప్పే. ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కొంతమంది అరెస్టులు అయ్యారు, వాటిని మీరు స్వాగతిస్తారా? మీరు అన్నట్టు కారణాలతో ఇప్పుడు వాళ్ళ బెయిల్ కోసం జడ్జిల దగ్గరికి వెళ్తే న్యాయమూర్తులు కూడా తిడుతూ ఉన్నారు, మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు దోషణలు చేసి వాళ్ళ బెయిల్ కావాలంటే ఎలా ఇస్తామని. సార్ ఒక్కటి మాత్రం నిజం, సోషల్ మీడియాలో మార్ఫింగ్లు చేయడం నేరం, అక్రమమైన పోస్టులను షేర్ చేయడం నేరం. ఇది సైబర్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. కానీ 7 సంవత్సరాల కన్నా లోబడి ఏదైతే అరెస్టులు లేవో వాటికి సంబంధించి కోర్టులు ఏవైతే మొట్టికాయలు వేస్తున్నాయో వాటి నుంచి ఈ ప్రభుత్వం సానుకూలమైన చర్యలు తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను. రవిచంద్ర రెడ్డి గారు, చివరిగా ఒక్క మాట, మీరు ఇందాక నుంచి ఒక మాట అన్నారు ఏంటంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 10 మంది కలిసి పార్టీని ఈ రకమైన పరిస్థితికి తీసుకొచ్చారు, అలాగే ఆయనకి మాట్లాడే నా ఎస్సీలు నా బీసీలు అనే ఆ స్క్రిప్టులు లాంటివి రాసిచ్చి ఆయన్ని తప్పుదోవ పట్టించారు, ఆ స్క్రిప్ట్ని యాస్టీజ్గా ఆయన చదివారు అనేది మీరు చేసిన ఒక మాట. నేనేమంటానంటే ఓకే, ఆయన పక్కనున్న వ్యక్తులు రాసిచ్చారు, ఆయన తప్పుదోవ పట్టించారు అనుకుందాం. తప్పుదోవ పట్టడానికి ఆయన చిన్నపిల్లడు కాదు కదండి. ఒక పార్టీని పెట్టి ఒక 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఇంకో 5 ఏళ్ల పాటు అధికారంలో 141 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి తన పక్కనున్న వాళ్ళు తప్పుదోవ పట్టిస్తే తప్పుదోవ పట్టే పరిస్థితి ఉంటుందా అని. సార్ ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ మనం చూసాం, కొన్ని ఏజెన్సీలని రిక్రూట్ చేసుకొని వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకున్నంత వరకు పర్వాలేదు, వాళ్ళు మేము చెప్పినట్టే చేయండి అని ఇన్సిస్ట్ చేస్తే అది ఏ సంస్థ మీకు ఈ పాటికి అర్థమైపోయింది, నేను దాన్ని కోట్ చేయదలుచుకున్నాను. వాళ్ళే కొంప ముంచారు, వాళ్ళే అభ్యర్థులు నిర్ణయించే స్థాయి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళందరూ 30-35 ఏళ్ల లోపు పిల్లలు సార్. దే మే బీ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్ ఆర్ సమ్వేర్.